నమస్కారం అండి. చంద్రకళ గడ్డం, కైమకూర, ఉల్లిగడ్డ కూర వండుతున్నానండి. చూడండి, చేసే విధానము చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి. దీంతో 3 పావులు పోస్తున్నాను. మూడు పావులు చూడండి. ఇది ఫస్ట్ అండి ఒక ఇలాచి వేస్తున్నానండి. ఇలాచి 2-3 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 5-6 లవంగాలు, తర్వాత అండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇలా కోసి పెట్టుకోవాలండి. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకొని ఇట్లా కావాల్సినంత అల్లం వెల్లిగడ్డ మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ మాదిరిగా కావాలి, వేగాలి. వేగిన తర్వాత కైమ కడిగాను. మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగి మంచి నీళ్ళు పోసుకొని మంచి కలుపుకోవాలి. కాయం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు జర మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మంచి ఇట్లా కలుపుకోవాలి. కావాల్సినంత పసుపు వేసుకోవాలండి.
ఇలాగా చూసారు కండి, ఇట్లా మంచిగా ఉడకాలా. తర్వాత పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. దొడ్డు పైన వేసుకోవచ్చు, సన్న పైన వేసుకోవచ్చు. ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి. మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకోవచ్చు. ఇంకటే నూనెలు వేస్తే, ఉల్లిగడ్డలు వేసిన తర్వాత నూనె వేస్తాం కదా, చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ బాగా వస్తుంది అల్లం వెల్లిగడ్డ. తర్వాత కారం వేసుకుంటాం, కావాల్సినంత కారం వేసుకోవచ్చు. పాలకూర వేసుకోవచ్చు, మెంతం కూర వేసుకోవచ్చు, చిన్న మెంతం కూడా వేసుకోవచ్చు అండి. 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇప్పుడు వేయట్లేదు. మీకు కావాల్స్తే ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకోవచ్చండి. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలండి. ఇంకొకటి పోసుకోవచ్చు. తర్వాత కుక్కర్ పై మూత పెట్టేసేయాలి. 3 సీట్లు రాగానే తీసేయాలి. అయ్యోరా, కైమ కూర రెడీ అయిందండి. చూసారా ఎంత మంచిగా అయిందో. ఎట్లా అంటే కొద్దిగా పొయ్యి మంట చిన్నగా పెట్టుకొని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అండి, ఇందులో అన్ని మసాలాలు ఉన్నాయి, ఇది వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఘాట్ అవుతుంది, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. టేస్ట్ చూసి చెప్తానండి బాగా అయిందో లేదా. చాలా బాగా అయిందండి, కాకపోతే కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, సాల్ట్ తక్కువ ఉంది. సాల్ట్ వేస్తున్నాం.
చూడండి, కైమ కూర రెడీ అయిందండి. కైమ కూర రెడీ అండి. మీరు కూడా రండి, తిందాం, టేస్ట్ చూద్దాం రండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ఇంకెన్ని వీడియోలు నేను మంచిగా చేస్తాను, చూపిస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. లైక్ తప్పకుండా చేయండి, లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.